నమస్తే. బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ మే 27న అదృశ్యమై మే 30న శవమై బాయిలో తేలిండు. ప్రకాశం డిస్టిక్ సింగరాయకొండలో అక్కడనే పాతి పెట్టిండ్రు. అనుమానాస్పద మృతి కేసు సంబంధించి అయితే డిఎన్ఏ టెస్ట్ ఈ మధ్యలోనే వచ్చిందని ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఇదంతా ఒక అంశం అయితే ఇంతవరకు నిందితులను విచారించలేదు, కనీసం అరెస్ట్ చేయని పరిస్థితి. దాదాపు 40 రోజులు దాటిపోతూ ఉంది. చాలామంది బీసీ మేధావులు వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఎందుకు ఇలా ఈ రకంగా జరుగుతుంది అనేది ఒకసారి ఇదే అంశం గురించి మాట్లాడదాం. నా ముందు మాజీ ఐఏఎస్ చిరంజీవులు గారు ఉన్నారు. సరే, ఈ ఈ ఈ అంకం రాహుల్ మే 22కు తప్పిపోయిండు, మే 30న శవమై తేలిండు. దాదాపు 45 రోజులు కావస్తా ఉంది. ఇంతవరకు నిందితులను అరెస్టు చేయలేదు లేదా విచారించలేదు. ఎందుకు ఇంత తాత్సర్యం జరుగుతుంది సార్? ఇది ప్రొఫెషనల్ కిల్లర్స్ చేసినటువంటి మర్డర్ లాగా అనిపిస్తుంది. వాస్తవానికి ఏంటంటే ఈ 2 స్టేట్లు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. డెడ్ బాడీ దొరికిందేమో మనకు ప్రకాశం డిస్టిక్లో దొరికింది, అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. సో ఇక్కడ వీరు కాచిగూడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. సో ఇక్కడి పోలీసులేమో అది ప్రకాశంలో క్రైమ్ జరిగింది, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలని, ప్రకాశం డిస్టిక్ వాళ్ళేమో ఇది తెలంగాణకు సంబంధించిందని చెప్పేసి 2 వర్గాల వాళ్ళు డిఫరెంట్గా బిహేవ్ చేయడం జరిగింది. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ దీనిపైన ఇనిషియేటివ్ తీసుకొని పెద్దగా స్పందించే యాక్షన్ తీసుకోలేదు. అయితే ఈ ఇష్యూ పైన నాకు 3 డేస్ బ్యాక్ దాస్ గారు ఫోన్ చేసినప్పుడు ఆ తల్లిదండ్రులను కలిసి మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ డేనే నేను వారిని తీసుకెళ్లి డీజీపీ గారిని, అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ గారిని కలవడం జరిగింది. సో డీజీపీ గారు ఆనంద్ గారు స్పందించి తక్షణమే అందరు పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఇప్పుడు ఆల్రెడీ నిన్ననే ఒక టీము సింగరాయకొండకు వెళ్ళడం జరిగింది, ఇక్కడ నుంచి కాచిగూడ పోలీస్ స్టేషన్ నుంచి. అదేవిధంగా మహేష్ భగవత్ గారు కూడా అక్కడ ప్రకాశం డిస్టిక్ ఎస్పీ గారితో మాట్లాడడంతో వారు నిన్ననే అక్కడ సంబంధించి మన డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ కూడా తెప్పించి నిన్న సాయంత్రం ఫోన్ చేశారు తల్లిదండ్రులకు వచ్చి, ఒకవేళ డెడ్ బాడీ కావాలనుకుంటే ఎగ్జూమ్ చేసి ఇప్పిస్తామని చెప్పి. సో వాళ్ళకి వచ్చారు, మరి వాళ్ళకు కూడా రేపు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. సో దీంట్లో ఏంటంటే వ్యవస్థల లోపం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇది అతను ఒక పేద విద్యార్థి, అదేవిధంగా ఒక బీసీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి పోలీస్ యంత్రాంగం కానీ ఇతర యంత్రాంగం కానీ స్పందించలేదు. ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా ఎవరు కూడా పెద్దగా స్పందించలేదు. దీన్ని ఏదో ఆత్మహత్యగా చిత్రీకరించి ముగిద్దామని చెప్పేసి ఆలోచన ఉన్నారు. మేమేమంటున్నామంటే ఈవెన్ ఒకవేళ ఆత్మహత్య అయినా సరే ఆత్మహత్యకు కారకులు ఎవరు? ఆయనేమి ముసలైన గాడు ఏదో పోనీ కుటుంబ సమస్యలు ఉన్నాయి ఏదో చేసుకున్నాడు ఆయనదాన్ని కాదు కదా. ఒక విద్యార్థి, చదువుకుంటున్న విద్యార్థి, ఫైనల్ ఇయర్ విద్యార్థి, ఆ కారకులు ఎవరనేటువంటి విషయం అన్న కనిపెట్టాల్సినటువంటి బాధ్యత పోలీసు యంత్రాంగం మీద లేదా? సో అదే విషయాన్ని మేము ఇక్కడ ప్రశ్నిస్తున్నాం. సో మీరు హత్యన ఆత్మహత్యన ఏ విషయం స్పష్టంగా తేల్చండి. ఆత్మహత్య కూడా ఎవరు కారకులు తేల్చండి. హత్యకైతే ఖచ్చితంగా ఎవరో మీరు తేల్చి దానిపైన మీరు యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సరే, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఏమైనా వచ్చిందని మీ వరకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది? అక్కడ పోస్ట్ మార్టం అక్కడ వచ్చింది అని చెప్పడం జరిగింది. నేనైతే రిపోర్ట్ చూడలే. సో ప్రకాశం డిస్ట్రిక్ట్ సంబంధించిన ఎస్పీ తోటి, అదేవిధంగా సింగరాయకొండ సిఐతో కూడా నేను నిన్న మాట్లాడడం జరిగింది. సో వాళ్ళిద్దరు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. అయితే డెడ్ బాడీ మీద ఎలాంటి వూన్స్ లేవని చెప్తున్నారు. నేను అదే చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా ప్రొఫెషనల్ కిల్లర్ చేసినటువంటి మర్డర్ ఇది. ఎందుకంటే వాళ్ళు ఎట్లాంటి దెబ్బలు లేకుండా, ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఒక పకడ్బందీ ప్లాన్ తోటి ఇది చేయడం జరిగింది. సో మొన్నటి నుంచి మళ్ళీ కొంత ఈ కేసులో కదలిక వచ్చింది. చూద్దాం, ఒక వారం రోజుల లోపల రిజల్ట్ వస్తుందని చెప్పి ఆశిస్తాం. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి అంకుం రాహుల్ విషయంలో బీసీ సంఘం నాయకులు పెద్దగా పట్టించుకోలేదు అనే ఆరోపణలు వస్తున్నాయి సార్, ఎంతవరకు నిజం? ఇప్పుడు మనకు తెలిసిన వెంటనే స్పందించడం జరిగింది. సో బీసీ సంఘాలంటే ఇప్పుడు మనకు ఆ సంఘటన గురించి మనకు పెద్దగా విషయాలు తెలియవు. తెలిసినప్పుడు మనం స్పందించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మా తరఫున మేము స్పందించడం జరిగింది. ఇంకా మిగతా బీసీ సంఘాలకు కూడా మరి సమాచారం ఉందా లేదా అనేది తెలియదు. బట్ మేము కూడా కోరేది ఏంటంటే కొంత మీడియాలో దీన్ని హైలైట్ చేస్తే అందరూ కూడా స్పందించడానికి ఆస్కారం ఉంటుంది. అంటే వ్యవస్థల చట్టం తన పని తాను చేసుకొని పోవాలి సార్. వాస్తవంగా సరే, కాచిగూడ పోలీసులు అయినా సరే, ఆ పోలీసులు అయినా చట్టం పరిధిలో పనిచేయాలి, ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఏం జరిగింది, ఏం కథ, ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఎందుకు అంటే చాలా మటుకు బీసీ సంఘ నాయకులు కొందరు ఆరోపిస్తున్నారు, రెడ్డి అయితే బాగుండేనేమో అనేది. మీరు అనేది 100% కరెక్ట్. ఏంటంటే చట్టం అనేది ఎప్పుడైనా ఉన్నవాడి చుట్టం అనేది మరోసారి ఈ కేసులో నిరూపితమైంది. 2019లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇంట్లో ఒక కుక్క అనారోగ్యంతో చనిపోతే ఇమీడియట్గా ఆ కన్సర్న్డ్ వెటర్నరీ డాక్టర్ ఎవరైతే కుక్కకు చికిత్స చేసిండో ఆయననే ఆ మృతి కారకుడు అని చెప్పి ఆయన మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు.
సో అంత స్పీడ్గా స్పందించే పోలీస్ యంత్రాంగం ఒక మనిషి చనిపోయిండు శవమై తేలిండంటే పట్టించుకోలేరంటే వ్యవస్థ ఎట్లా స్పందిస్తుందో మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో ఇవల్ల చనిపోయిన వ్యక్తి ఒక బడుగు బలైన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, ఒక పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇది మీడియా కానీ పోలీసులు కానీ మీరన్న బీసీ సంఘాలు కానీ ఎవడు పట్టించుకోలేదు. వాస్తవానికి ఇది ఇప్పుడో మనం దీన్ని హైలైట్ చేయాల్సిన అంశం. కళాశాల యాజమాన్యం మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అంశం. ఏంటి కళాశాలకు విద్యార్థి చదువుకున్న పోతుందంటే కళాశాలకు మనం కస్టడీ ఇచ్చినట్టు కదా పిల్లవాడిని. ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ రక్షణ బాధ్యతలు వాళ్ళకి లేవా? వాళ్ళు కేవలం మేము 2 క్లాసులు చెప్పేసి ఫీజులు తీసేసుకొని మేము వాళ్ళని బయటకు పంపిస్తామని చెప్తారా? సో మరి యూనివర్సిటీలు దేశంలో ఈ కళాశాలలకు ఉన్నటువంటి చట్టాలు ఏంటి? ఆ చట్టాల ద్వారా వాళ్ళకి ఆ బాధ్యత లేదా? సో ఇవాళ వ్యవస్థలో ఒకటి పోలీస్ యంత్రాంగం అయితే, రెండోది విద్యా వ్యవస్థ. సో ఈ విద్యా వ్యవస్థ ద్వారా కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లానే ప్రభుత్వాలు కూడా స్పందించాలి. కేవలం ఓట్ల విధంగానే ఓట్లు వస్తేనే బీసీలు గుర్తుకొస్తారంటే ఎట్లా? ఇవాళ ఇన్ని రోజులు చనిపోయి మరి ఆ కుటుంబం యొక్క బాధ ఏంటి, క్షోభ ఏంటి, వాళ్ళని ఎట్లా మనం టేక్ కేర్ చేయాలనేటువంటి విషయం లేకపోతే ఎట్లా? ఎవరు కూడా స్పందిస్తలే, వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు ఎక్కడి నుంచి కూడా అందలేవు. మరి అట్లాంటి సందర్భంలో ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి? మేము మాట్లాడితే ప్రజాపాలన ప్రజాపాలన అంటే ఇదేనా ప్రజాపాలన? ప్రజల్ని గాలికి వదిలేసే పాలననే ప్రజాపాలన. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. మేము కోరేది ఏంటంటే సమగ్రమైన విచారణ జరిపి బాధ్యులపైన శిక్షణ పడాలి. రెండోది తక్షణమే ఆ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియో ఇవ్వాలి. అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా ఇవాళ అంత్యక్రియలకు ప్రభుత్వం అక్కడికి వెహికల్ని పంపించి మరి వాళ్ళని ఇక్కడ తెప్పించి అంత్యక్రియలకు సంస్కారాలు అయ్యేదాకా ప్రభుత్వం తన బాధ్యత నెరవేర్చాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మరో నేత బీసీ పొలిటికల్ ఫ్రంట్ అధ్యక్షుడు బాలగోని బాలరాజు గౌడ్ గారు ఉన్నారు. సార్ ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? హత్య జరిగి చాలా నెలలు అవుతుంది, ఎందుకు ఇంత తాత్సర్యం జరుగుతుంది ఈ అంశంలో? అంకం రావుల్ గారు కాలేజీలో నుంచి అదృశ్యమైండు కాబట్టి కాలేజీ యాజమాన్యం మీద ఈ హత్య కేసు నమోదు చేయాలి. చేసినప్పుడే ఆయన ఇంజనీర్, వాళ్ళు నిరుపేద కుటుంబం, వాళ్లకు కొడుకు ఏదన్నా ఉద్యోగం చేసి ఏదన్నా సాధిస్తాడేమో అని బతుకుదేరువుకు ఉపయోగపడుతుందని చిన్న కుటుంబం కాలేజీకి పంపిస్తే అక్కడి నుంచే అదృశ్యమైంది కాబట్టి మొదట కాలేజీ యాజమాన్యం మీద హత్య కేసు నమోదు చేసి విచారణ జరిపించాలి. కాచిగూడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాక ఈ రోజు వరకు 35వ రోజు మా ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ గారు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ డీజీపీ గారిని కలిసి సివి ఆనంద్ గారిని, ఆయనకు మేము అభినందనలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఆయన ఇంటర్ఫేర్ అయినాకనే విచారణ స్టార్ట్ అయింది. అందుకని ఈ విచారణ పోలీసులు పూర్తి చేయాలి. ఆ తల్లిదండ్రులకు ప్రభుత్వం, ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, హోమ్ మినిస్టర్ కాబట్టి ఒక బీసీ బిడ్డకు తీవ్ర అన్యాయం జరిగింది, హత్య గావింపబడ్డాడు కాబట్టి వెంటనే వాళ్ళకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. కాలేజీ యాజమాన్యం మీద హత్య కేసు నమోదు చేసి వాళ్ళతోనూ ఒక 50 లక్షలు కూడా ఆ తల్లిదండ్రులకు ఇప్పియాలి. వాళ్ళకి ఏదన్నా ఒక ఉద్యోగము అటువంటిది చేయాలి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల బిడ్డలకు, ఈ విద్యార్థులకు రక్షణ అనేది కరువైంది. ఎందుకంటే పేదోళ్ళ గురించి ఎవడు పట్టించుకుంటాడు, ఎవడు పట్టించుకోడు అనేది ఈ కేసులో నిరూపణ అయింది. కంప్లైంట్ కాచిగూడ పోలీస్ స్టేషన్లో చేస్తే డీజీపీ గారికి దగ్గరికి వెళ్ళే వరకు కూడా విచారణ అనేది స్టార్ట్ కాలే. అందుకని ఈ రాష్ట్రంలో బీసీల పరిస్థితి ఈ విధంగా ఉంది. వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి ఆ తల్లిదండ్రులను, పేదలను ఆదుకోవాలని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. బాలరాజు గారు, నేను ఏమంటానంటే ఇప్పుడు వ్యవస్థ చట్టం తన పని చేసుకొని పోవాలి. ఇప్పుడు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కాచిగూడ పోలీస్ స్టేషన్లో, ఎంక్వైరీ చేసుకోవాలి కదా. ఆ పోలీసులు ఈ పోలీసులు కలిసి మాట్లాడుకొని అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి వాళ్ళు టేకప్ చేయాలి కదా. మీరు వచ్చి ధర్నాలు చేయడం, మీరు వచ్చి సభలు పెట్టడం, సమావేశాలు పెడితే చేయడం ఏంది అంటున్నా. మేము తెలంగాణ ప్రజానికం దృష్టికి, మీడియా దృష్టికి మాతోనైనా సాయం చేస్తున్నాం.
కానీ వాళ్ళకు జరగరాని అన్యాయం ఒక ఇంజనీర్ చనిపోయిందంటే ఎంత ఆవేదన ఉంటుంది, ఎంత వాళ్ళ అధ్వాన పరిస్థితి ఉంటుంది మీరు కూడా చూడాలి. ఎందుకు ఈ ఏదైనా ఉద్యోగం చేసి సంపాదన చేసే స్టేజ్కి వచ్చినాక హత్యగావింపబడ్డాడు అంటే కాలేజీలో ఇడిచిపెట్టి వస్తే అరే ఇక్కడ రక్షణ ఉంటుంది కాలేజ్ ద్వారా అని తల్లిదండ్రులు అనుకుంటారు. సిటీలో ఉంచితే ఏదో పిల్లలకు విద్యాపరంగా కూడా అన్నీ జరుగుతాయి, సెక్యూరిటీ ఉంటుందని ఇడిచిపెడతారు. ఇక్కడి నుంచే ఆయనను తీసుకొని పోయి పక్కకు ఆంధ్ర రాష్ట్రంలో హత్య జరిగిందంటే మీరు ఫోటోలు చూడలేదు, పెద్ద పెద్ద రాళ్ళు కట్టి పెద్ద పెద్ద బండరాలు కట్టి వేసిండ్రు. అంటే బీసీల పరిస్థితి ఈ విధంగా ఉంది. అందుకే మేమంతా డిమాండ్ చేస్తున్నాము, పక్క రాష్ట్రంలో తమిళనాడులో విద్యార్థులకు ఏ విధంగా అయితే చట్టం తెచ్చిరో అందరూ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు విద్యార్థులందరికీ కూడా అటువంటి రక్షణ చట్టం తేవాలి. ఈ ప్రైవేటు విద్యా సంస్థలు లక్షలు ఈ విధంగా బిల్లులు అన్నీ వసూలు చేసి రక్షణ అనేది కరువైంది. ఎవరికి కరువైంది? ఓన్లీ బీసీ ఎస్సీ ఎస్టీలకే కరువైంది. అందుకే ఈ రాష్ట్రంలో బహుజన రాజ్యం రావాలి. బీసీలకు తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ గారు ఎట్లా చేసిరో అట్లా ఈడ ప్రత్యేకమైన చట్టాలు వస్తేనే ఇక్కడ రక్షణ జరుగుతుంది. బీసీ విద్యార్థులకు అన్ని విధాల ఏదన్నా ఉంటే విద్య ఉద్యోగంలో కూడా సరి అయిన వాటా దక్కాలని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆడియో కాల్ విన్నారా మీరు? వీళ్ళకి అంకం రాహుల్కి సంబంధించి ఫ్రెండ్స్ బెదిరిస్తున్నారు, ఈ రాహుల్ను సిద్ధార్థ అని వాళ్ళ ఫ్రెండ్స్ అని. ఆడియో విన్నారో లేదో, ఇది మరి ఒక అమ్మాయి విషయంలో చాటింగ్ ఏదో వాట్సాప్లో చాటింగ్ చేయడం వల్ల జరిగింది అనేది. మరి వాళ్ళు ఏమైనా చేసింటారా లేకపోతే ఏమైనా సుపారిచ్చి చేయించింటారా? మీకు ఏం తెలుసు? సెల్ ఫోన్ తీస్తే పోలీసులు విచారణ చేస్తే అంతా బయటికి వస్తుంది. మనం ఏదో విధంగా ఏదో చెప్పుకొని అది చేస్తే కాదు కదా. ఇవన్నిటికి ఎవరి బాధ్యత? యాజమాన్యం. తల్లిదండ్రులు నీకు అక్కడ కాలేజీలో వదిలేసినాక ఎవరి పని మీద వాళ్ళు ఉంటారు. అటువంటప్పుడు కాలేజ్ యాజమాన్యమే దీనికి బాధ్యత వహించాలి. అంతే. ఇప్పుడు ఈ అబ్బాయి మిస్ అయినప్పుడు రానప్పుడు కూడా కాలేజ్ చెప్పలేదంట కదా, మరి ఎందుకు? వాళ్ళకి ఏమైనా పాత్ర ఉందా మరి? ఇప్పుడు ముఖ్యంగా అండి కాలేజ్ యాజమాన్యం మీద మొదలు హత్యా కేసు నమోదు చేయాలి. చేస్తేనే ఈ తల్లిదండ్రులకు ఏమన్నా మేలు జరుగుతుంది. ఎందుకంటే చెట్టెత్తు కొడుకు చనిపోయినాక వాళ్ళ క్షోభలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు. ఒకడే కొడుకు ఒక బిడ్డ, వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్ళ నిరుపేద కుటుంబము. అందుకనే వాళ్ళకు అండగా ఉండాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ కార్యవర్గం అంతా కూడా వచ్చి మేము మద్దతు చేసినాము. మాతో అయినంత మేము ఎంతనో